హిమాలయ రాష్ట్రాల్లో భారీ వర్షాలు ఆకస్మిక వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. దేవభూమి ఉత్తరాఖండ్, యాపిల్ స్టేట్ హిమాచల్ ప్రదేశ్ ప్రకృతి ప్రకోపానికి విలవిల్లాడుతున్నాయి. కుండపోత వానలు, మెరుపు వరదలు, కొండచర్యలు విరిగిపడిన ఘటనలతో రెండు రాష్ట్రాలు అల్లాడుతున్నాయి. గంగా, అలకనంద నదులు ఉప్పొంగుతుండటంతో ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. ఆకస్మిక వరదలకు కకావికలమైన ధరాలి గ్రామం మరుభూమిని తలపిస్తోంది. ప్రకృతి ప్రకోపానికి ఉత్తరాఖండ్ ఉక్కిరిబిక్కిరవుతోంది. ఉత్తర కాశీ జిల్లాలో క్లౌడ్ బరస్ట్ కారణంగా సంభవించిన జల ప్రళయం తీరని నష్టాన్ని మిగిల్చింది. దరాలి గ్రామంలో బురద, మట్టి తప్ప ఏమీ కనిపించడం లేదు. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామే గ్రౌండ్ జీరోలో పర్యటించి మెరుపు వరదల విధ్వంసాన్ని పరిశీలించారు. బాధితులను పరామర్శించి సహాయక బృందాలతో మాట్లాడారు. రెస్క్యూ ఆపరేషన్ జరుగుతున్న తీరును సమీక్షించారు. దరాలి గ్రామంలో సహాయక చర్యలు అవిశ్రాంతంగా కొనసాగుతున్నాయి. 230 మంది ఐటీబీపీ జవాన్లు, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్లో నిమగ్నమయ్యారు. ఇప్పటి వరకు 190 మందిని రక్షించారు. ఇంకా 100 మందికి పైగా ఆచూకీ తెలియాల్సి ఉంది. వీరిలో 9 మంది ఆర్మీ జవాన్లు కూడా ఉన్నారు. కేరళకు చెందిన 28 మంది పర్యాటకుల బృందం కూడా మెరుపు వరదల్లో గల్లంతైంది. ఉత్తరాఖండ్లో జల ప్రళయంపై ప్రధాని నరేంద్ర మోదీ ఎప్పటికప్పుడు సమాచారం సేకరిస్తున్నారు. సీఎం ధామీతో మాట్లాడి సహాయక చర్యల అప్డేట్స్ అడిగి తెలుసుకుంటున్నారు. MI-17S ధృవ్ హెలికాప్టర్లను ఆర్మీ స్టాండ్ బైలో పెట్టింది. ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలించేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. ప్రతికూల వాతావరణం సహాయక చర్యలకు ఆటంకం కలిగిస్తోంది. కొండ చర్యలు విరిగిపడి 5 నేషనల్ హైవేలు, 7 రాష్ట్ర హైవేలు సహా 163 రోడ్లు మూతపడ్డాయి. హరిద్వార్లో గంగానది, రుద్రప్రయాగ్లో అలకనంద ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. అటు హిమాచల్ ప్రదేశ్లోనూ భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. కిన్నౌర్ జిల్లాలో కైలాస యాత్ర ట్రెక్కింగ్ మార్గంలో వందలాది మంది యాత్రికులు వరదల్లో చిక్కుకుపోయారు. వెంటనే స్పందించిన ఐటీబీపీ సిబ్బంది 413 మందిని కాపాడారు. ప్రతికూల పరిస్థితుల దృష్ట్యా కిన్నౌర్ కైలాష్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. రెండు రాష్ట్రాలలో ఈ నెల 10 వరకు అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని IMD హెచ్చరికలు జారీ చేసింది.